కథ తెలంగాణ గ్రామంలో ప్రారంభమవుతుంది. అక్కడ గొల్ల రామవ్వ తన 15 ఏళ్ల మనవరాలితో కలిసి నివసిస్తుంది. ఒక రాత్రి ఆమె ఇంటి కిటికీ తట్టడం వింటుంది. ఆమె భయంతో అది రజాకార్లు లేదా పోలీసులు అని అనుకుంటుంది. కాని ఆ వ్యక్తి తనను తాను స్టేట్ కాంగ్రెస్ వాలంటీర్ అని పరిచయం చేస్తాడు మరియు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడని చెబుతాడు. ఆయన చెప్పిన ప్రకారం మొన్ననే గ్రామంలో అమాయకులను చంపిన పోలీసులను ప్రతీకారంగా చంపాడని తెలియజేస్తాడు. రామవ్వ అతని నిజాయితీని గుర్తించి అతన్ని రక్షించడానికి నిర్ణయిస్తుంది. ఆమె తన మనవరాలితో కలిసి అతనికి గొల్ల వేషం వేయించి ఇద్దరినీ ఒకే మంచంపై పడుకోమని ఆజ్ఞాపిస్తుంది. పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఆ యువకుడిని తన మనవరాలికి పెళ్లి అయినవాడిగా పరిచయం చేస్తుంది. ఆమె ధైర్యంగా పోలీసులతో మాట్లాడి వారి అనుమానాలను తొలగిస్తుంది. పోలీసులు వెళ్లిన తర్వాత యువకుడు రామవ్వ ధైర్యాన్ని ప్రశంసించి ఆమెను సాక్షాత్ భరతమాత గా అభివర్ణిస్తాడు. ఈ కథలో ఒక సాధారణ వృద్ధ మహిళ తన ధైర్యం, చాకచక్యం మరియు దేశభక్తితో ఒక విప్లవకారుడిని రక్షిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.